ఈ రోజు ఈ వీడియోలో మా టీమ్ మెంబర్స్ అందరినీ నేను బంధించాను ఈ మినీ కేజెస్ లో. అండ్ ఎవరైతే లాస్ట్ వరకు దీంట్లో సర్వైవ్ అవుతారో వాళ్ళకు వచ్చేసి ఉండబోతుంది 10,000 క్యాష్ ప్రైజ్. వాళ్ళందరూ కూడా రెడీగా అయితే ఉన్నారు. కాకపోతే ఈ ఛాలెంజ్ వచ్చేసి మీకు ఎంత అయితే ఈజీగా అనిపిస్తుందో అంత ఈజీగా అయితే ఉండదు. ఎందుకు అంటే వాళ్ళకు ప్రతి 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ ఆర్ 30 మినిట్స్ నాకు ఎప్పుడు నచ్చితే అప్పుడు వచ్చేసి వాళ్ళపైన మీరు ఇక్కడ చూసినట్లయితే రకరకాల పనిష్మెంట్లు అయితే ఉన్నాయన్నమాట. ఈ పనిష్మెంట్లు అన్ని ఇవ్వబోతున్నాము. సో ఎవరైతే వీటినన్నింటినీ తట్టుకొని లాస్ట్ వరకు ఉంటారో, అంటే ముగ్గురు బయటకు వెళ్ళిన తర్వాత కూడా ఒకడు వచ్చేసి లోపల ఉంటాడో వాడు వచ్చేసి విన్నర్ అన్నట్టు. సో ఈ ఛాలెంజ్కి టైం లిమిట్ అంటూ ఏం లేదు. ఎన్ని రోజులు ఈ ఛాలెంజ్ గడిస్తే అన్ని రోజులు కూడా నడుస్తూనే ఉంటుంది. అండ్ ఇంకొక క్రేజీ థింగ్ ఏంటి అంటే ఈ ఛాలెంజ్లో వీళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ అవుతారో వీళ్ళకి వచ్చేసి నో ఫుడ్ నో వాటర్ అన్నమాట. ఎటువంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండేవి. సో చూద్దాం ఎవరు గెలుస్తారు ఏం కదా అని చెప్పేసి. వీడియో క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. నేను కూడా ఉన్నా జైల్లో. నీకు దమ్ముంటే బయటకు వెళ్ళరా. నేను వెళ్ళా ఇప్పుడు. మరి ఎందుకు ఇప్పుడు వెళ్ళాలా? కొట్టినాక వెళ్తాడు. ఆగు కొంచెంసేపు ఆగు. నాకే 10,000. నాకు అసలే 20,000. 2 రోజులు ఉంటున్నా నేను ఇలా. 2 రోజులు ఉంటా. మరి నెల రోజులు ఉండు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 19 సైడ్ పెడతా. ఒకటి ఇస్తా. ఇప్పుడే వెళ్తే అబ్బో ఇప్పుడు వెళ్ళా. ఆ పనిష్మెంట్లు ఏం రాకుండా మంచిగా ఫ్రెష్ ఎట్నో అట్లా చచ్చిపోయినా సరే ఎలా. ఓకే 10,000 గురించి కూడా చచ్చిపోతారట. మస్తు చెప్తున్నా. ఈ బోన్లకి ఎంచిన బయటకి ఇట్లా కదిపినా కానీ చాలా దగ్గర అవుట్ అయిపోయినట్టు చెప్తున్నా. అట్లా కూడా గట్లయితే ఏం కాదు. ఓకే ఓకే మళ్ళీ నీకు 2 ఇస్తా. 2 కాదు కానీ ఉన్నాయని అవి మళ్ళీ నీకు ఇస్తా. నువ్వు ఇక్కడ కూర్చొని ఆడుంటా. 2 ఇస్తా. బయటకు వచ్చా అలా ఇంకా మత్తుగా ఉంటాయి. అవి ఏం కాదు కానీ 18 ఉంటాయి. వద్దు 2 ఇస్తా. ఏమద్దు 2 వద్దు ఏమద్దు. 10,000 ఆడ 20 నోట్లు తీసుకోండి. తాజా 1 ఇస్తా. ఒక్కటి కూడా వద్దు. అన్ని కూడా వద్దు. చూసుకో 500 అంటే 50 కలిసి సార్ 2 ట్రేలు వస్తాయి. 2 ట్రేలు విత్ 2 గుడ్లు. ఇన్నలా ఉంటా. ఇంకొకటి ఇస్తా. ఒక్కటిగా 10 ఇస్తే కదా రాన్ని. ఓకే ఇవ్వడం క్యాన్సల్. 500 ప్లస్ చికెన్ కబాబ్స్. వాళ్ళు తీసుకోలే. వాళ్ళు తీసుకుంటేనేమో అది వేరు. ఒక్కడ వెళ్ళిపోయినా కానీ మనకు నయమే ఒక రకం ఆలోచిస్తే రండి చెప్తా. ఇయ్యా చేతిలో పెట్టా. నువ్వు బయటకెళ్ళు. అది ఆవట్టుకొని ఇస్తానా వస్తానే చెప్తున్నా. అట్లుండదు. నువ్వు ఇచ్చినాక ఆయన తీసుకొని లోపల పెట్టుకుంటే అబ్బా మల్టీ టాలెంటెడ్. అడిగి కొట్టు. అదంతా ఓపెన్ ఉంది కదా. మీకు ఏది వచ్చినా ఆకలైనా వాటర్ వచ్చినా బయటకు వెళ్ళి రావచ్చు. నో టెన్షన్. ఎటువంటి అది రిస్ట్రిక్షన్ లేదు. కాకపోతే బయటకు వచ్చారంటే చాలా దగ్గర అవుట్ అయిపోయినట్టే. లాటరింగ్ వస్తుంది. మరి లాటరీ వస్తే పో లావట్టి బయటకు. నేను కూడా పోతాయ్యా. పైసలు రావు మరి. ఎందుకు క్లియర్ కట్. ఎవడైతే లాస్ట్ రాకిల్ ఉంటాడో ముగ్గురు అయినా గానీ వానికే వస్తుంది. ఇక ఎవరు పోతాడు? అరే మస్తు చేపల నుంచి ఎంజాయ్ చేస్తారు. ఎండ కొడుతుంది కానీ ఇప్పుడు వచ్చేసి మీ ఫస్ట్ పనిష్మెంట్ అయితే స్టార్ట్ కాబోతుంది. దానికంటే ముందు మీకు ఒక రూల్ అప్డేషన్ చెప్దాం అనుకుంటున్నది. ఏంటిది అంటే ఇప్పటి నుంచి వెళ్ళి బాక్స్ లకి బయటకు పెట్టి కాలు పెట్టిండా అట్లా కాలు పెట్టినా కానీ అవుటే. కాలు ఒకటి
చేతులు పెట్టుకోరు చేతులు కూడా రావద్దు బయటకు ఇట్లా పట్టుకుంటే ఏం కాదు వీళ్ళ లెక్క కాకపోతే ఇట్లా బయటకు రానియకు అట్లా రానియకూడదు మొత్తం లోపటికే ఉండాలి ఓకేనా ఫస్ట్ పనిష్మెంట్ వచ్చేసి ఏంటి మీరు ఇక్కడ చూసినట్లయితే చాక్లెట్ సాస్ అవుతుంది మన దగ్గర సో ఇదైతే వస్తున్నా ఒకవేళ ఎవరన్నా బయటకు రావాలనుకుంటే వచ్చేయండి బాబాయ్ వద్దా ఓకే అరే తాజా బయటకు వస్తావా వస్తా అంటే ఇప్పటికైనా ఒప్పుకో రావా ఓకే మచ్చా బయటకు వస్తావారా ఓకే మచ్చా పోతియా బయటకు వస్తావా 10,000 10,000 మరి విన్నర్ కానీ ఏమి ఇవ్వాలి ఓకే కోతి కాని పని కూడా అవుట్ మీరు చూసినట్లయితే నాకు అప్పటి నుంచి ఆకలి అవుతుంది ఏమత్తలే అని చూస్తున్నాయి చేతిలో పట్టుకున్నాయి గింత మస్తున్నాయి గీడ పడ్డది ఇవ్వదాక నాకిన మళ్ళా పోతాడేమో అనుకుంటే పోతాడు అయిపోయిందట మొత్తం మెడకేసింది పోయిపోయి అన్న చేతిలో పోతే తాగుతుండే ఇంకో డబ్బా ఉంటే ఎక్కడా మంచిగా ఇంకో తెత్తనే ఉన్నాడు ఫుడ్ ఇప్పుడు వచ్చేసి దీంతో పాటుగా వీళ్ళకు ఉన్న సస్పెన్స్ ఏంది అంటే ఒక కోడిగుడ్డు అయితే ఎక్స్ట్రా ఉంది ఒకటి 2 ఎక్స్ట్రా ఉన్నాయి సో ఇప్పుడు వచ్చేసి వీళ్ళని ఒక క్వశ్చన్ అయితే అడుగుతా ఆ క్వశ్చన్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళకు అయ్యో వాళ్ళని ఎత్తి మీద అవుతుంది అందరూ తప్పే ఆన్సర్ చెప్పాలి సరేనా నెట్ మీద ఒక 10 తెచ్చుకుంటా ఒక్కడు కరెక్ట్ అయింది అనుకో మిగిలిన అందరు తప్పు చెప్పారు అనుకో అందరు కొట్టు అందరు లేదు అందరు కొట్టాలి ఎవరి క్వశ్చన్ అయితే కరెక్ట్ అవుతుందో ఆన్సర్ కరెక్ట్ అవుతా వానికే కొడతా తప్పు చెప్పినోడిని కొట్టవు కరెక్ట్ చెప్పినోడికి కొడతావు ఓకే రైట్ ఎంజాయ్ ఓకే సైలెంట్ ఉండొచ్చుగా సైలెంట్ కూడా వానికే కొడతా 3 వీడియోలు చెప్తా ఈ 3 వీడియోల దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి చెప్పు 4 వీడియోలు చెప్తారా 4 వీడియోల దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయి చెప్పు ధనాధన లేడీ ఎక్కురు ఓకేనా మీ ఇష్టం 4 వీడియోలు చెప్తావు 4 ఆప్షన్లు చెప్తావా 4 వీడియోలు చెప్తా 4 ఇట్లా దేనికి ఎక్కువ వ్యూస్ వచ్చినాయో చెప్పుర్రి ఓకే ఓకే సరే ఓకేనా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంది అంటే హైదరాబాద్లో 12 గంటలు మనం తీసినామా తిరుక్కుంటా ఆ వీడియో నెక్స్ట్ వచ్చేసి పుచ్చకాయ ఈటింగ్ ఛాలెంజ్ మచ్చగాడు పెట్రోల్ కొట్టించుకొచ్చింది అబండెంట్ హౌస్ చేసినామా వీడియో అది నెక్స్ట్ వచ్చేసి మండి ఈటింగ్ ఛాలెంజ్ ఏ వీడియోకు ఎక్కువ వ్యూస్ వచ్చినాయి బాబాయ్ పుచ్చకాయకి ఎక్కువ వచ్చినాయా ఓకే నెక్స్ట్ మంది మండికి వచ్చింది మండికి ఓకే అరే మచ్చా అబండెంట్ హౌసా కోతి పెట్రోల్ బంక్ అదే పుచ్చకాయలు నువ్వే చెప్పినావు మచ్చా మచ్చగాడు వచ్చేసి ఇరికిండు అన్నిటికంటే ఎక్కువ వ్యూస్ వచ్చింది అబండెంట్ హౌస్ దానికి ఇప్పుడు వచ్చేసి కోడిగుడ్డు 1 2 3 ఆమ్లెట్ వేసినట్టే అబండెంట్ హౌస్ కి వచ్చినాయిరా చూడు చూడు హైదరాబాద్ దానికి 2.4 పుచ్చకాయలు 1.9 అబాండెంట్ 2.8 మండి 2.7 జస్ట్ తాజా అని వాడు కానీ నీకు వాడు ఇదే గిడ కొట్టి ఆమ్లెట్ పోసినట్టు గుండు వాలుతుంది ఇప్పటికే మెడలు వస్తున్నాయి నెత్తి చక్క పెట్టాలి నేను పెట్టుకుంటా పలిగినాక మొత్తం మీదనే పోసుకుంటుంది అట్లుండదు నెత్తి మీద అంత గది గది కప్పు వాసన వస్తుందిరా వాసన నా మీద ఎత్తున్న గిసేసి అని మొత్తం అటు అటు యాక్చువల్లీ చెప్పానంటే ఈ గుడ్డ ఏదైతే ఉందో నాకు తెలిసి మురిగిపోయినాయి అనుకుంటా కొద్దిగాడు తెచ్చిండు అంతా కూడా గప్పు వాసన ఎవరు వేసేది ఇవారదాకా మంచిగా ఉన్నారు కదా ఇప్పుడు వీళ్ళకి పనిష్మెంట్ స్టార్ట్ అయినట్టే ఇంకొక 10 మినిట్స్ ఆగి 10 మినిట్స్ తర్వాత ఇంకేదైనా పనిష్మెంట్ పెడదాం సేమ్ యాజ్ ఇట్ ఈస్ తినేది ఏది లేదు ఈగలు ఆలుతున్నాయి అంతా జివ్వు అంటున్నాయి వీళ్ళకి ఇంకొక పనిష్మెంట్ స్టార్ట్ అయినట్టే ఇప్పుడు చాక్లెట్ క్రీమ్ పోసినాం కదా మొత్తం కూడా వాళ్ళ మీకు ఈగలు వస్తున్నాయి ఇక ఇక్కడ నుంచి ఆడుతున్నాయి సుక్కలు పైన నెత్తి మీదకి వెళ్తున్నాయి పక్కల మీదకి వెళ్ళి జబ్బల మీదకి లోపలికి గారిందంతా
ఈగలు అయితే మామూలుగా వత్తలేవు ఇవ్వమంటున్నాయి చిన్న ఈగలు కళ్ళ పంట ఆలుతున్నాయి చిన్న చిన్న ఈగలు. ఇది ఎట్లా ఉందా అంటే మొత్తం టీం లెక్కన ఉంది కానీ వీళ్ళు కొడుతూనే ఉన్నారు ఒకటే వాసన కమ్మ వస్తున్నాయి ఈగలు వస్తున్నాయి బాగా చిన్న చిన్న ఉంటాయి మొత్తం గ్రేజ్ అయిపోయింది. అందరి దగ్గరికి ఈగలు తప్ప చీమలు రావట్లేదా? అందరు వస్తాయా అదే వస్తా నేను అది అతకపోయింది కదా కాలర్ అంతా. అదే మళ్ళీ అతకపోయి ఒకసారి కాలర్ దిగొచ్చారా మొత్తం లోపల పోయినాయి. వాసన అయితే ఘోరంగా వస్తుంది. నిజంగానే పుచ్చిపోయిందా ఇది? మరి మంచిది వాసనకి ఘోరంగా ఉంది పరిస్థితి. అంతా ముర్తురు వీళ్ళంతా గుడ్డ వచ్చింది. ఇవన్నీ గట్టిగా అయితే ఇట్లా పొట్టులు ఎత్తుంది అప్పుడు నీకు అట్టగానే తెచ్చిన. ఈ చాక్లెట్ క్రీమ్ అయితే మస్తు ఉన్నాయి. ఎండ కొడుతుంది ఇక ఘోరంగా మొత్తం ఎండిపోయింది. ఒక కాళ్ళ మీద మొత్తం పడ్డది అది మొత్తం ఎండిపోయింది. అంత బంక బంక అవుతుంది ఈగలు వస్తున్నాయి అంత ఘోరంగా ఉన్నది. ఈ మేడ మీద మొత్తం అంతా పడ్డది నెత్తిలో ఎండిపోయింది. ఇట్లా అంటే మొత్తం ఇట్లా గట్టిగా బంక బంక వస్తున్నాయి మొత్తం. ఎండ మాత్రం ఘోరంగా కొడుతుంది పొట్టు పొడి కొడుతుంది ఎండ. ఇంకా మన బ్లాక్ బట్టలు ఇప్పుడు కొడుతుంది. ఇప్పుడు తిన్నావు కదా తీగుందా ఎలా ఉంది? తీయగా ఉన్నది డేట్ అయిపోయిందేమో అని తీయగా ఉన్నది. మరి నీ ఒంటి మీద ఉప్పు లేదా? సాల్ట్ సాల్ట్ ఈగలు చంపుతున్నాయి మొత్తం గుయ్యి గుయ్యి అని చుట్టూ. మనలో చాలా సేపటి నుంచి కంటిన్యూస్గా కష్టపడుతూనే ఉన్నారు కదా. సో ఏం చేద్దాము అంటే వీళ్ళకు మళ్ళొకసారి ఆఫర్ అయితే ఇద్దాము. ఎవరైతే ఆఫర్ని యాక్సెప్ట్ చేస్తారో వాళ్ళు వచ్చేసి బయటకు వస్తారు ఛాలెంజ్ నుంచి. అండ్ ఎవరైతే యాక్సెప్ట్ చేయరో వాళ్ళకి వచ్చేసి నెక్స్ట్ పనిష్మెంట్ అయితే ఉంటుంది అన్నట్టు. సో చూద్దాం ఎవరెవరు బయటకు వస్తారా ఇంకా అని చెప్పేసి. బాబాయ్ 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 1000 రూపీస్ ఇఫ్ యూ వాంట్ టు కమ్. ఇంకొంచెం పెంచు ఇంతే. ఓకే వీడు నాకు తెలిసి తక్కువనే అమ్ముడు పోతాడు కావచ్చు. అరే 250 రూపాయలు ఇడిపించుకొచ్చి 250 రూపాయలు నాకి 250 రూపాయలు సరిపోతే ఎక్కువ పెంచాలి. సరిపోవు 1000 సరిపోవు. ఎంత కావాలరా మరి? మొత్తం 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 గెలిచినోడికి ఏమి ఇవ్వాలి? అచ్చా బిట్ట కొంచెం కూతగనం పోతానంటాడు 500. ఎంతరా ఎంతరా అమ్ముడు పోతారా? ఏమొద్దు నేనే విన్ కావాలి. పైసలు లేకున్నా సరే విన్ అవుతా. ఆల్రెడీ మొన్న 20,000 తెచ్చిన 10,000 రూపాయలు ఒకసారి పోయినాయి సీక్రెట్ రూమ్స్ దానికి. 10,000 రూపాయలు మళ్ళీ ఉన్నాయి లాస్ట్గా. పోతిగా 100 రూపాయలు ఇస్తా 400 తెచ్చి చిల్లర. దేనికి 100 రూపాయలు? దేనికి? బయటకు వస్తే అత్త రాను అత్త రాను వస్తావా రావా? అత్త రాను. చల్ బయటకు వెళ్తా లేపుతానా? ఓకే సక్సెస్ఫుల్ గా గైస్ అందరు వచ్చేసి ఆఫర్ అయితే రిజెక్ట్ అయితే చేసిర్రు. ఆఫర్ ని రిజెక్ట్ చేసినందుకు గాను వాళ్ళకి వచ్చేసి కనిపిస్తుంది కదా మీకు ఫార్చ్యూన్ ఆయిల్. నాకేనా ఫస్ట్ ఈ పనిష్మెంట్ మొత్తం తట్టుకుంటా లాస్ట్ దాకా ఎవడైతుంటాడో వాడు వచ్చేసి గెలుస్తాడు. వేడిగుంది ఏం కాదు రే మచ్చా ఏం కాదు. ఇది నెత్తి పెట్టుకుంటారు నెత్తి పెట్టుకుంటారు కాకపోతే ఇంటికి వెళ్ళిపోతుంది. మొత్తం ఎట్లున్నది వేడి చాలా మంచిగా ఉంటుంది. బాబాయ్ మంచిగా మసాజ్ చేసుకోరా ఇక. కాదు చల్లగా ఉంటే బాబాయ్ గారు నెత్తి మొత్తం పెట్టుకుంటున్నావు అన్ని ఊసిపోవాలి తెల్లారకల్లా. ఇంకో తక్కువ పడ్డాయి. తక్కువ చాలు చాలు చాలు. చాయ్ దగ్గర నిషేత్తనా మీద పోతే పడ్డాయి. నాకు ఎక్కువ పడ్డాయి నాకు ఎక్కువ పడ్డాయి. ఊసిపోతాయా? ఏంటి చెప్పనా ట్రాన్స్ఫార్మ్ ఆయిల్ అయితే అన్న మీద పడాల్సింది. మెడల్ వస్తున్నాయి అన్నావు కదా దాని గురించి. ఇప్పుడే చెప్తున్నా ఛాలెంజ్ అయిపోయేదాకా గుర్తుపెట్టుకోర్రి. ఒకవేళ నా మీద మీరు ఎవరైనా ఏదైనా పోసిరనుకో వాళ్ళు ఛాలెంజ్ దగ్గర డైరెక్ట్ అవుట్. ఓకే ప్రైజ్ మనీ లేకుండా ఉత్తాయినా రివెంజ్ ఛాలెంజ్ పోతే ఏం కాదు. కాకపోతే ప్రైజ్ ఉన్నది కాబట్టి నాట్ అలౌడ్. కనుమడుతున్నా కూడా సింపతికి ఏం చేస్తున్నావు? బయటకు వెళ్ళి మరి తీయను లావటనా వెళ్తావా? ప్రైజ్ మనీ కావాలి కానీ ఛాలెంజ్లో కనుమడద్దట. వెళ్తావా?
అమ్మా మామూలు పడుతుంది బాబాయ్ లావటనా అబ్బాయి దుడిసోగది ఇంకా పడుతుంది అన్న 1000 రూపాయలు తెచ్చుకొని బయటకు వెళ్తే మంచిగా ఉంటాయి ఛాలెంజ్ వేస్ట్ అదేదో కెమెరా చూసి చెప్పు కళ్ళే కనబడతలేవాట నువ్వు అది చెప్పబట్టు మచ్చగాడు సేఫ్ సైడ్లో ఉన్నాడు. వీళ్ళిద్దరు జింగిడి కాలే కరెక్ట్ చెప్పనంటే మచ్చగాడు మీరు చూడొచ్చు అని కంటే పోకుండా చేతులు పెట్టుకొని కూర్చున్నాడు. మొత్తం ఆ నెత్తిన పడ్డంతా కిందికి గారిపోతుంది. మచ్చా ఇది చూడు కెమెరా చూడు ఒక్కసారి మండుతుంది. మనకి ఏం కాలే అంతగానం. ఈ కన్నుకు జర్ర ఇట్లా నార్మల్గా అంటుంది అంతే. వీళ్ళు ముగ్గురు జింగిడి కాలే ఇక వీడికి కూడా కనాలకు పోయింది. గాయస్ నా కన్నే పోయింది గాయస్ తెరవత్తలే అబ్బో మొత్తం ముఖం మొత్తం మండుతుంది. నెత్తిమికి ఇట్లా గారుతుంది మొత్తం మండుతుంది. నెత్తిలా ఇట్లా చిన్న చిన్న కురుపులు ఉంటాయి అబ్బో అవి అయితే ఇంకా మండుతున్నాయి. అబ్బా బో ఘోరం ఉన్నది. వాసన అయితే మొత్తం అంతా ఆయిలా ఇలా అవుతుంది వాసన. బో మొత్తం మండుతుంది ముఖం. బో జోలొచ్చి పోరు ఇట్లా కొరుకుతాయి తిన్నాక నోట్లే అట్లా కొరుకుతుంది. బట్టతో తుడుచుకున్నాక తెరవచ్చింది కన్నబ్బా ఎర్ర అయింది కావచ్చు. మొత్తం కనిపిస్తుంది కావచ్చు. మొత్తం మండుతుంది ఇదంతా మండుతుంది. ఇదంతా ఏడైతే అంటుంది మొత్తం మండుతుంది. బో నాకే ఘోరంగా ఘాట వస్తుంది. ఇది ఎట్లుందంటే గీడ ఈ సైడ్ కొంచెం పోయింది అది సురు అంటుంది ఇది చూడొస్తుంది కానీ ఆ ఘాట్ అనేది కళ్ళలోకి పోయి చూడనికి వస్తలేదు అందుకే మూసుకుపోతున్నాయి కళ్ళు. ఘాటు మంచిగా ఉంది. అప్పు ఎట్లుంది ఎక్స్పీరియన్స్ ఎట్లుంది జైల్లో? పైన తలకాయ ఎంటికలు మొత్తం అంటుకుంటున్నాయి. మొత్తం బాడీ మొత్తం ఎట్లా అంటే గుడ్డు పడ్డ తర్వాత ఇట్లా ఎంటికలు ఉంటాయి కదా అది ఇట్లా అన్నదంటే కథ సుర్రం అంటుంది. క్లాత్ ఉంటే మంచిగా ఉండు. క్లాత్ ఇస్తే అయిపో అన్న మంచిగా దూసుకొని. ఇప్పుడు మన బట్టలు మనం దూసుకుందామంటే మొత్తం పచ్చలు ఉంది. మామూలుగా లేదు ఒక రేంజ్లో ఉంది. కళ్ళు మండుతున్నాయి ఇట్లా నీళ్ళు ఆరుతున్నాయి అంతా. ఎట్లా అంటే అంతా మంట ఎట్లుందనంటే నీట్ సేవ్ చేసిన తర్వాత లాస్ట్కి ఒక క్రీమ్ పెడతాడు చూడు ఇట్లా ఆయిల్ది. అది స్టార్టింగ్లో పెట్టినప్పుడు ఎట్లా మంటుందో మొత్తం అదే మంటుంది. మొత్తం బాడీ మొత్తం అదే సేమ్ అదే ఇక. మన వాళ్ళు వచ్చేసి చాలా సేపటి నుంచి నేను ఇంతకుముందుకు పోసిన ఆయిల్ వల్ల సఫర్ అయితే అవుతారు కదా వాళ్ళ మీద కొన్ని వాటర్ అయితే వస్తున్నా. బాబాయ్ వాటర్ పోయన్నా కడుపునేటి పోయి నేను పోయినట్టు ఒక పాట పాడదా బాబాయ్? పాట పాడితే పోతా. ఏం పడవాలి వానా వానా వెళ్ళు నీకు ఇష్టం ఉన్న పాట ఏదైనా ఒక పాట పాడు. నీ మీద వాటర్ పోతా మంచిగా కడుక్కో. ఇక నువ్వు పువ్వులు చల్లుకొని పాట కూడా పడుతుంది మామూలుగా లేదు. పాడు పాడు గజాల పాడు. ఏదైనా ఒక మంచి పాట వేసుకో. నువ్వు పువ్వులు అల్లుకొని పోతున్న గారింటికి నే పువ్వులు చల్లుకొని పోతున్నది కాలే. బాబాయ్ బ్రేకప్ సాంగ్ పాడుతున్నావు. పోయి చల్లవా అమ్మా అబ్బా తాజు గానా బజావ్. గానా బజాయే ఫస్ట్ నీళ్ళు తర్వాత లేదు ఫస్ట్ అసలు నమ్మకం లేదు నాకు. నమ్మకం ఉండాలి పెట్టాలి. పాడు మంచి పాట పాడితే పోతా లేదు స్కిప్ అవుతుంది. నేను ఇది అరే తాజుగా పోసుకోకరా వద్దు పాడాకరా ఇంకా పడుతుంది వద్దురా మండుతుందా? వద్దు అబ్బో వద్దు వద్దు వాడు అంటాడు మిగిలిన నీళ్ళని వానికే పోయినానే. నీ ఇష్టం ఇక పోతుంది మళ్ళా రాదు ఆఫర్. కొన్ని పోతా చూడు మండుతుందేమో. మండుతుందారా? ఫస్ట్ చల్లబడతారా తర్వాత మడుతుంది రే తాజు. వద్దు వద్దట తాజు కనుక. ఓకే మచ్చా వద్దు మండుతుంది అటు వద్దా చూడు మండుతుందా? నీ ఇష్టం గుడి వాసన మొత్తం పోతుంది. నాకు అద్దు అందరూ వద్దనే అంటారు. ఇట్లా అయితే కథ కలవదు ఖచ్చితంగా పోయాలి. చెయ్యి బయటకు వస్తుంది తాజాగా పోతావు. చూసినా వాడు మెల్లగా అరే వీళ్ళకి ఎవరికి వద్దారా తీరా నీకు పోతుంది. పాట పాడు మరి. పాట పాడుతావా? పాడు పాడు ఏదో పాట పాడిగా పాడు. కొట్టే పాట పాడు. పాట మొత్తం పాడు. ఏం పాట పాడమంట చెప్పు. ఇక నీ బుద్ధి నీకేది వస్తుంది వాడు. నాకు బుద్ధి నాకు ఏం రావు అన్నీ వస్తాయి. అట్లా మంచిగా పడతాయి. ఇక పాడిగా
పాడు ఎయ్యి నువ్వు ఎత్తు వాడినా కొద్దిగా పోతా ఉంటాయి ఇక. దాన్ని వాడతా చలో బంగారం బంగారం ఆషిక్ బనాయా आशिक बनाया आशिक बनाया मुझे సాల్పోయా మచ్చా అయ్యో నువ్వు పాడవా నాకు నీవే కూడా మాడుతూనే ఉంటాయి. सनम रे तू मेरा सनम हुआ रे కరం నెక్స్ట్ करम रे मेरा मुझू पे करम हुआ रे सनम रे अब्बा అదో నీళ్ళు పోతే ఇంకేం పడుతుంది అది అదో 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 నాకు అదో అది కూడా వద్దు వద్దాం కూడా ఓపించుకున్నాను అవునా పాడతావా పాడతా పాడు ఏమో పాడుంటారు తాజేమో బంగారు కోడి పెట్టి పాడవాడు. బంగారు కోడి పెట్ట వచ్చనండి ఏ పాప ఏ పాప ఏ పాప అరే ఏమంటా అవునా ఇంకా ఆడ కోడి పెట్టొస్తుంది పెట్టా చలో సిల్వర్ కోడి పెట్ట వచ్చానండి ఏ పాప ఏ పాప ఏ పాప వీళ్ళందరూ మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయారు. అంటే ఇంకా పడబడతారు తాజా లాస్ట్ ముక్క నీళ్ళున్నాయి. కళ్ళకే పొగలు వెళ్తూనే పోతావు. బహకతా హే బహకతా ముझे సారీ పోయి పోయా. అందరూ కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయారు. ఒక కోతి ఆడ తప్పితే. సో ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళ పనిష్మెంట్ వచ్చేసి ఒక 5 minutes తర్వాత స్టార్ట్ చేద్దాము. ఎట్లా అంటే అది మొత్తం గిలగిల కొట్టుకుంటారు. ఆ పనిష్మెంట్ ఉన్నది. ఇంకొక పనిష్మెంట్ సిద్దిపేట నుంచి అలా వస్తుంది. అది వచ్చిన తర్వాత వీళ్ళందరూ షాక్ అవుతారు. వీళ్ళ రియాక్షన్ రావుర్రి టమాటో సాస్. ఇప్పుడు అసలు ఇది వాటర్ వేయడానికి రీజన్ ఏంటి అంటే ఫస్ట్ అది ఫార్చునర్ పోసినాం కదా, అది కొద్దిగా ఉరుకుతుంది అన్నట్టు. అది అట్నే ఉంటుంది కదా మీద, అది మొత్తం పోదు. వాటర్ పోస్తే కొరికేసిందంతా బయటకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ దాని మీద టమాటా సాస్ పడదా అనుకో ఫ్రెష్గా కలుగుతుంది అన్నట్టు బాడీకి. మనోళ్ళు వచ్చేసి మొత్తం కూడా అలసిపోయిండ్రు. ఎవరికి కూడా యాక్టివ్నెస్ అయితే లేదు. సో ఈ ఛాలెంజ్లో కొద్దిగా వీళ్ళని అయితే యాక్టివేట్ అయితే చేద్దాము. యాక్టివేట్ చేయడానికి వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే వీళ్ళని నేను కొన్ని క్వశ్చన్లు అడుగుతూ ఉంటా. ఆ క్వశ్చన్లకు వీళ్ళు కరెక్ట్ ఆన్సర్ కాదు తప్పు ఆన్సర్ చెప్పాలి. ఎక్కడనైతే వాళ్ళు కరెక్ట్ ఆన్సర్ చెప్తారో ఆడ వాళ్ళకి గుడ్డు పడుతుంది. ఇల్లునే గుడ్లు బాబాయ్ అంతే ఎందుకు కిటికే కొట్టుర్రి గిఫ్ట్గా అందరికి ఒకటి పడ్డది ఈ 4 కూడా కొడితే అయిపోతుంది. 4 5 ఉన్నాయి. 5 కొట్టుర్రి కిటికీ. బాబాయ్ క్వశ్చన్ అడుగుతున్నా నేను టక్క చెప్పాలి ఆన్సర్. బరకి ఎన్ని కాలు ఉంటాయి? 8. నిన్న అందరు పందాన్ని విలువారు కదా వెళ్తారు. బాబాయ్ అన్నం తినాడు. తింటాడు బాబాయ్ అన్నం తింటాడు. తినాడు. బాబాయ్ పేరు ఏం పేరు? లచ్చవ్వ. ఏ నీ చెప్పినా కొట్టే కానీ ఓకే చెప్పినా కొట్టినా కింద పడ్డది. వాడు కొట్టినా అనుకోలేదు. వాడు ఓకే అవి ఇసుకో. हिंदी में बोलो जो भी बोलना है. ओके कुत्ता को कितने टांग रहते हैं? 15. तू अच्छा है? लुच्चा हूँ. నిన్ను అందరూ బేగమని పిలుస్తారా? మా మొగల్ని పిలుస్తారు. ఆకాశం ఏడుంటుంది? కింద ఉంటుంది. తాజాగా ఏడుంటాడు? మీద. తాజాగా ఏం తింటాడు? పది. పది. పంది తింటాడు. వాడు పంది అసలు కొట్టుగా ఇందుని ఆదివారం తర్వాత ఏమవుతుంది? సోమవారం వస్తుంది. ఆదివారం తర్వాత అమాస వస్తుందిరా. ఓకే మచ్చా నెక్స్ట్ నువ్వే. ఇక కొట్టిగా అడుగుడు ఎందుకు? ఇక ఒక వారం ఎన్ని రోజులు ఉంటాయి? 10. ఆ? 10. నువ్వు ఏ ఛానల్ పని చేస్తావు? నేనా? నా ఛానల్. మీది ఎవరు? మాదా పాకిస్తాన్. ఇండియాలో ఎన్ని రైటర్స్ ఉంటాయి? ఇండియాలో ఎన్ని రైటర్లు ఉంటాయి? ఇండియానా? 36 కాదు
103. ఒక రోజు ఎన్ని గంటలు ఉంటాయి? 9. మన దేశం పేరు ఏం పేరు? పాకిస్తాన్. మన స్టేట్ పేరు ఏం పేరు? సిద్దిపేట. మన మండలం పేరు ఏం పేరు? మన మండలం పేరు సిద్దిపేట. కరెక్ట్. బండ్లకి ఎన్ని టైర్లు ఉంటాయి? బండ్లకా 52. కార్కి ఎన్ని టైర్లు ఉంటాయి? 100. బండ్లు ఏం పోతావు? కాదు వాళ్ళకి జల్దీలో పోసినావు, నాకేమో మిల్ల మీద పోస్తుంది. బండ్లు ఏం పోతావు? గుడ్డు 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 పోతావా? నెక్స్ట్ కోతి. ఓకే 2-3 కొట్టిగా, 2-3 కొట్టు. ఈ పేరు విజ్జి కాదుగా? విజయ్ అది కొట్టుడే. అవి రెండు ఒకటేసారి కొట్టుపోయినాయి కాబట్టి 2. ఒకటేసారి కాదుగా చెవులో పడ్డది. కదా అబద్ధాలు చెప్పాలని నేను ఇద్దరికి డబల్ పడ్డాయి. వీడికి 2 ఎందుకు పడ్డాయి అంటే వీడు ఫస్ట్ క్వశ్చన్ తప్పనిసరి చెప్పింది కాబట్టి స్టార్టింగ్ నుంచి వీనికి 2 అయితే పడ్డాయి. ఇవన్నీ ఎక్స్పైర్డ్ గుడ్స్ అంటున్నా, ఎగ్స్. గబ్బు వాసన వస్తుంది అంత. నేను ఏదో చెప్దాం అనుకున్నా, ఏదో అయింది. ఇంత గుడ్లు 2 కొట్టి అంత గప్పు వాసన వస్తుంది. మొత్తం లోపల పోయింది గిల్లకి. నా మీద తీసి అంతా ఇటు ఎత్తా. అబ్బా నాకే తాకింది. తక్కువ పడ్డాయి నీకు, నా మీద ఎక్కువ పడ్డాయి. 2 గుడ్డు పడ్డాయి కానీ ఒక గుడ్డు నా మీద పడ్డది ఇక్కడ. ఒక గుడ్డు అంత లేదు ఇక్కడ, నా అయిపోయింది. చేతికిళ్ళకి ఏం లేదు. ఒక గుడ్డు నా కాళ్ళ కాడ పడ్డది. గబ్బు వాసన వస్తుంది. ఇదంతా అదే. ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నావు 2 గుడ్లు అయితే పడ్డాయి. ఇవన్నాక అన్న కొట్టంగానే ఒక మంచిగా చిన్న సుక్కలక్క గిడ పడ్డది. ఒక ఈగ వచ్చి మంచిగా తాగిపోయింది. కిట్టుబాయ్ అయితే ఎట్లా కొట్టుండే తెలుసా? షాపర్ ఎట్లా కొట్టున్నా అట్లా కొట్టుకుంటాడు మొత్తం గుడ్డు పడితే. పాపం కంట్లో కన్నీళ్ళు కారుతుంటే తుడుచుకోవడానికి గుడ్డ లేకపోయినా సరే ఎంతో దీనంగా కూర్చొని కనీసం కొన్ని వాటర్ అన్ని వండేని అడుక్కుంటున్నాడు. మళ్ళీ ఇస్తలేదు కదా ఎవరు. ఏం కరెక్ట్ చెప్పినావు ఏమో టక్కన కొట్టాడు. అయినా అదృష్టం ఏందనంటే గుడ్డు నా మీద వెళ్ళే పక్కకి వచ్చి ఇక కింద పడ్డది. ఏం వాళ్ళ ఇక్కడ చిన్న ఇట్లా అట్లా ఆరిపోయింది. సప్పన సేఫ్. 10,000 నొక్కేసుడే. 10,000 నొక్కేసుడే. సో మొత్తానికి మనం ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న పనిష్మెంట్ అయితే బ్యాక్ సైడ్ మీరు చూడొచ్చు, ఆటోలో అయితే వస్తుంది. ఆ పనిష్మెంట్ వచ్చేసి ఏంటిదని చెప్పేసి వీళ్ళకి కూడా తెలియదు. సో ఒకసారి బయటకు తీసిన తర్వాత వీళ్ళకి తెలుస్తుంది, చూసి షాక్ అయితే అవుతారు. అవరు వెయిట్. పనిష్మెంట్ వచ్చేసి గాయస్ ఏంటిది అంటే మీరు చూసినట్లయితే ఐస్ గడ్డలు ఒక్కొక్కనికి ఇప్పుడు ఐస్ గడ్డలు అయితే వాటి మీద పెట్టేద్దాం. ఇక పడే ఒక్కొక్క సుక్క అబ్బా నరకం చుప్పుతుంది చల్లగా. సో మొత్తానికి మీరు చూసినట్లయితే ఐస్ బ్రిక్స్ అయితే వచ్చేసినాయి. ఇప్పుడు దీంట్లో నుంచి చల్లటి నీళ్లు కారుకుంటూ ఒక్కొక్క సుక్క ఒక పని వాళ్ళ మీద పడుతూ ఉంటది. సో చూద్దాం ఎవరు ఎంతసేపు ఓర్చుకుంటారు అని చెప్పేసి. బాబాయ్ వచ్చేసి ఓర్చుకుంటుండే చదిపోతుందని, లేకపోతే వీళ్ళేమో కొద్దిగా సలివెట్టినట్టు చేస్తాడు. దీని కిందనే ఉండాలి. ఓకే, ఇప్పుడు ఈ పనిష్మెంట్ ని ఇంకాస్త ఎక్స్ట్రీమ్ తీసుకోబోతున్నాము. ఎక్స్ట్రీమ్ ఏ విధంగా పోబోతుంది అంటే సో దీంతో పాటుగా వీళ్ళ మీద కేచప్ అయితే పడుతుంది. ఇక ఎందుకో పనిమేసి ఉండిగా. అరే యో లాస్ట్ ఒక ఛాన్స్ ఇస్తున్నారా? ఎవరైనా బయటకు వెళ్ళారు అనుకో వాళ్ళకి 500 ఇస్తారా? మీ కూడా కంటే పడితే చక్క వచ్చి
డేట్ అయిపోయింది అంత వాసన వస్తుంది. అన్ని డేట్ అయిపోయినాయి. నువ్వురా ఎందుకురా? అరే ఎందుకు రిస్క్ ఎందుకు? డిక్స్ వాడాలి. వెళ్తారా వెళ్తా. అరే అరే మీకు ఇంకొక అప్డేట్ ఇస్తున్నా. ఏంటి అంటే ఒకవేళ మీరు జింగిడిగా లెక్క నలుగురు అట్నే ఉన్నారు అనుకో 2-3 రోజుల దాకా, లాస్ట్కి వస్తే ఆ పైసలు నలుగురికి డివైడ్ చేయవలసి వస్తుంది. మనిషికి 2500. రాజుగా మంచి ఆప్షన్, 500 తీసుకో. 2 ట్రేలు వస్తాయి. తలుగు ఇక విజయ్ వద్దు వద్దు ఇటుగా ఎప్పుడు వెళ్ళా 500 ఇస్తా. నేనేలా రే రాజు మచ్చా విజయ్ ఎవడు నో కాంప్రమైజ్ అంటుర్రు. ఉండుర్రు ఇక. దగ్గర 2 గంటలు అవుతుంది. 2 గంటలు అవుతుంది. రాజా ఘోరంగా అంటే ఘోరంగా చల్లగా ఉన్నాయి. ఇంకా పైనకై ఇగో ఫుల్ వాన పడుతుంది. ఇగో ఘోరంగా మొగులైంది, వాన పడుతుంది. ఇగో ఇంత అరిగింది. ఇగో అప్పటి నుంచి ఇగో ఇంత అరిగింది అంతే. ఈ బొంగులు కూడా మొత్తం చల్లగా అయిపోయినాయి. అయ్యా ఈ నెత్తి మీద అంతా ఈ సుక్కలు పడుకుంటా నోట్లా పోతుంది అంతా. మొత్తం ఉంచుడే 7 కాడికి మొత్తం తడిచిపోయినాయి బట్టలు. వాజా చల్లగా ఉన్నాయి. ఈ ఛాలెంజ్ ఏదైతే ఉందో అది ఇంకా ఎక్స్ట్రీమ్కి అయితే పోతుంది. ఎందుకంటే మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో వర్షం అయితే పడుతుంది. మీకు ఎట్లా చూపెట్టాలి? వర్షం కనబడుతుందా కెమెరాలో? కనబడతలేదు. ఇద్దా ఈ టేబుల్ మీద చూపిద్దాము. ఈ టేబుల్ పైన మీరు చూసినట్లయితే ఏర్పడుతుంది మీకు మొత్తం కూడా వాన చినుకులు అవుతున్నాయి కదా, వర్షం అయితే పడుతుంది. ఇప్పుడు ఆ వర్షంలో వీళ్ళు వచ్చేసి సర్వైవ్ అయితే కావాలి. ఎంత వర్షం కొట్టినా సరే. ఇక ఒకవేళ ఇప్పుడు నాకు ఫిట్ కావాలనుకుంటే కావచ్చు. బాబాయ్ నో ఆఫర్, వాన కొడుతుంది కాబట్టి రూపాయి కూడా మీకు వెళ్తావా? అరే మచ్చా అంటున్నా రాజు, ఆఫర్ ఉంటేనే వెళ్తా. ఆఫర్ లేదు. ఆఫర్ కావాలా? 50 రూపాయలు ఆఫర్. ఒక కలిసితే కారపట్లం 1000 రూపాయలు. 1000 రూపాయలు వెళ్ళాం. మచ్చా నో ఆఫర్, వెళ్తావా? వెళ్తావా పక్కా? రావటనా బాను తిత్తునా తీయనా? ఓకే సక్సెస్ఫుల్ గా గాయస్ ఒకడే దొరికిండు. మచ్చగాడు వచ్చేసి ఇవాళ రాకున్నావు. వాన కొట్టని ఎవడో ఒకడు పోవుగా మంచిగా వణుకుడో సలా వణుకుతుండ్రు. సో దీనికి మొత్తం ఇవన్నీ బయటకు వెళ్ళగానే ఇక ఎట్లయినా చూడరు అన్నీ రోమాలు నిలబడ్డాయి చలికి. చాలా అవుట్ వీడ్ వచ్చేసి ఇప్పటికీ అఫీషియల్గా ఛాలెంజ్లో ఎంతమంది ఉన్నారంటే ఓన్లీ 3 మాత్రమే ఉన్నారు. ఒకటి వచ్చేసి విజయ్. అరే వెళ్తావారా నువ్వు కూడా? నీకు ఆఫర్ ఇస్తా 100 రూపాయలు. 10,000 కావాలి. 10,000 కావాలంటే ఉండాలి అలానే. ఓకే సో ఇప్పటి వరకు ఛాలెంజ్లో 4 ఉండే, ఇప్పుడు 3 అయ్యారు. సో చూద్దాం ఈ 3 ఎంతసేపు ఉంటారో ఏం కథ అని చెప్పేసి. సో వీళ్ళకి ఏదో ఒక పనిష్మెంట్ ఇవ్వాలి కదా. మన దగ్గర ఉన్న లాస్ట్ 2 పనిష్మెంట్లలో ఒక పనిష్మెంట్ అయితే ఇచ్చేస్తున్నా. ఏంటిది? నాకు కూడా అది చాలా ఇలా ఇంకొక పనిష్మెంట్ ఉంది అంతే మన దగ్గర. పనిష్మెంట్ అట్నే ఉండని ఇక వీళ్ళని అయితే మళ్ళీ వదిలేద్దాం ఇట్లే. ఇక అయితే ఇందాక ఒక మంచి ఆఫర్ వచ్చింది, బయటికి వెళ్ళిపోతావా ఏంటి అని చెప్పి. సో మరి ఎందుకు దీంట్లోనే ఉన్నావు? 10,000 డబ్బులు ఎవరికి ఊరికే రావంటావా? సో ఇంతసేపు ఐస్ వాటర్, ఇప్పుడు వర్షం. సో ఏంది ఫీలింగ్? ఏంది ఫీలింగ్ ఏంటంటే వర్షాకాలంలో ఎట్లుంటుంది, చలికాలం గట్లున్నది మొత్తం. చాలా డిఫరెంట్ ఆన్సర్ చెప్తున్నావు నువ్వు. ఏదో పిండో ఏంటో పోసినాక మంచిగా ఉన్నది. ఇట్లా చలి పెడతలేదు. ఇట్లా అన్నాక మొత్తం రుద్దుకునేది.
సక్సెస్ఫుల్గా గాయస్ చీకటి అయితే అయిపోయింది. లాస్ట్ పనిష్మెంట్ ఇచ్చే ముందు మనలో మళ్ళొకసారి వాళ్ళ అభిప్రాయం అయితే అడుగుదాం, ఎవరన్నా బయటకు వెళ్తారా లేదా అని చెప్పేసి. బాబాయ్ 500 ఇస్తా ప్రైజ్ మనీలకేని. 500 లోటు ఒకటి నువ్వు తీసుకో అవి. బాబాయ్ యాక్సెప్ట్ అయితే అవుట్. రాజు యాజ్ యూజువల్ స్టార్ట్ నుంచి అడుగుతున్నట్టే మళ్ళీ అడుగుతా, 500 ఇస్తా బయటకు వస్తా అంటే. వస్తా బయట నిజంగా వస్తావా? పక్కా? మరి ఏదో 500 అప్పుడే వేసుకొని బయటకు వెళ్తే అయిపోగారా జింగిడిగా. వస్తావా? వస్తా బయటికి వస్తా పక్కా? పక్కా ఇల్లు మరి. అరే ప్రైజ్ మనీలకే ఇస్తున్నా 500. నాకు తెలియదు, నేను వెళ్తున్నా అక్కడ పైసలు నాకు కావాలి. కాదు మీకనే ఒక అపోనెంట్ పోతుండు 500కు 500 ఇస్తా అయిపోయా. ఇద్దరు ఓకే అగ్రి అయితే అయ్యారు పోనీ అని చెప్పేసి. నిజంగా వెళ్తున్నావా? నిజంగానే. నీ దొంగలు పట్టడం లెక్క చూస్తున్నావు మళ్ళా. ఓకే తాజాడు వచ్చేసి అవుట్. వెళ్ళిగా 3, 2, 1. ఓకే యో బయటకు వెళ్ళినావు కదా, ఇప్పుడు నీతోనే స్టార్ట్. ఇది నీ దగ్గర ఉన్న ఐస్ క్యూబ్ ఎవరికి ఇస్తాం అనుకుంటున్నావు? వాళ్ళకి ఇస్తా అనుకుంటున్నావా? విజయానికి రాంబాబుకి ఇద్దాం. ఇచ్చేసి కాదు సక్సెస్ఫుల్ గా మన తాజిగాడు వచ్చేసి ఓడిపోయాడు కాబట్టి వాడిని ఐస్ క్యూబ్ వచ్చేసి బాబాయ్కి అయితే ఇచ్చేస్తుండు. అండ్ అవ్వా ఎర్రవిడు అరే మనకి పైసలు ఇప్పుడు బయటకు వచ్చేసింది కాబట్టి 500 రూపాయలు పోయి పండుగ చేసుకో, కలిసి అయి పండుకో. ఓకే అరే యో స్నానం చేసి వచ్చినావు కరెక్టే, కానీ నీ ఐస్ క్యూబ్ ఉందా? అది నువ్వు వాళ్ళు ఇద్దరిటే లేవనుకో కొంచెం గిఫ్ట్ ఇవ్వాలి. దా లేవు ఇంకేంది చెప్తా పో. లేవు చెప్పుడు కాదు నువ్వే పెట్టాలి. అబ్బా మళ్ళా ముట్టుకున్నాడా? దా ఎవరికన్నా ఒకరు గిఫ్ట్ ఇచ్చేసి ఇద్దరు. తాజా పెడుతూ దారా, తాజా వేయండు. అరే దారా విజయానికా ఇచ్చేసి. చూసినావారా విజయ కిట్టు నేను ఎడిటింగ్ చేస్తాం ఇద్దరం ఒకటే అన్నావు కదా, చూసినావా నీకే ఇస్తుండు. రామ్గానికి ఇస్తాడు 10,000కే 500 పోయినాయి. అట్లా కాదు, ఎవరికి భారం వేయొద్దు కాబట్టి. అరే వాడికి ఆ చలి చూసుకున్న తట్టు ఏంది మన ఘోరంగా ఉంది పరిస్థితి కాబట్టి. మనకి ఏం మాట్లాడుతున్నావు వానికి అర్థమైతే నాకు అర్థమైతే మీకు కూడా. నాకెందుకు పెడుతున్నావు? నేను హోస్ట్ కూడా 10,000 ఇద్దుంటి కదా, నాకెందుకు పెడుతున్నావు? ఏం లేదు, అది చూసినా కాబట్టి ఇద్దరికి బరాబర్ ఉంటారు కాబట్టి విజయ్ గెలిచిన. ఓకే వీడు ఆలోచించింది కూడా కరెక్టే. ఇప్పుడు వచ్చేసి ఛాలెంజ్లో ఇద్దరు మాత్రమే ఉన్నారు. ఇక్కడ దిక్కు వచ్చేసి విజయగాడు, వీడు ఓడిపోడు నాకు తెలిసి. ఇక్కడ దిక్కు వచ్చేసి బాబాయ్, వీడు కూడా ఓడిపోడు నాకు తెలిసి. సో చూద్దాం ఎవరు గెలుస్తారో ఏం కథ అని చెప్పేసి. లాస్ట్ టైం మనం చాలా రోజుల క్రితం స్విమ్మింగ్ పూల్ ఒక ఛాలెంజ్ని కండక్ట్ చేసినాం కదా, సేమ్ ప్రైజ్ మనీ పెట్టి. దాంట్లో బాబాయ్ గారు వచ్చేసి కీ టాస్క్లో అయితే ఓడిపోయిండు, మనకి కీ అయితే దొరకలేదు వాటర్లో. ఇప్పుడు ఈ రోజు చూద్దాము. ఇది వీళ్ళపైన డిపెండ్ అయి ఉంది. వీళ్ళకు ఫుడ్ రాదు, వాటర్ రాదు, ఏ మూడు ఉన్నాయి. ఇట్నే సర్వైవ్ అవ్వకుండా రేపు మార్నింగ్ వరకు ఉంటారా, లేకుంటే రాత్రి వాళ్ళని క్విట్ అవుతారా, అదైతే చూద్దాం మనం. అప్పుడు ఆ ఛాలెంజ్లో ఒక చిన్న మిస్టేక్, కీ దొరకలేదు నాకల్లా, అందుకని చెప్పేసి అందులో ఓడిపోయినా. ఇలా తగ్గేదే లేదు, అస్సలే ఓడిపోవద్దు. ఒక్క 5 గడ్డతోనే ఘోరంగా ఉండే, పైన 2 అయిపోయినాయి. మన మచ్చ మోసం చేసి ఇంకోటి పెట్టేసిడు. ఘోరంగా ఉన్నది పరిస్థితి. పడుతుంటే మొత్తం ఇట్లా ఘోరంగా మండుతుంది, సుక్క పడుతుంటే. ఇప్పటిదాకా ఏమన్నాడు బాబాయ్, నేనే గెలుతా అనుకూడా, చూసుకుందాం అనుకుంటా. సో దాంట్లో గెలిచినట్టే దీంట్లో పోతే నేనే గెలుతా. చూసుకుందాం బాబాయ్ చూసుకుందాం. అబ్బో ఘోరంగా చలి పెడుతుంది. చూడు మరి చూస్తున్నా ఇప్పుడు నేను కూడా. ఛాలెంజ్లా నేను వెళ్తా అనుకుంటా, వాడు కూడా వచ్చిండు. ఏం కావాలి? ప్రైజ్ మనీ కావన్నా? కావన్నా? వాడు అస్సలు ఇంటలేడు. అసలు మెయిన్ ఏంటంటే పొగలుతున్నాయి అసలుకి శరసామి ఇస్తా, ఒప్పుకుంటారా? నేను ఒప్పుకోను. బాగా ఒప్పుకోరాట.
చిల్లర వచ్చినాయి ఇలా అయ్యో 9,500 ఉన్నాయి. షిర్సామి ఇస్తా వద్దు 4,225 4,725 4,725 వద్దు. ఎందుకు కానీ 500 కాలేస్తా ఇలా షిర 5,000 ఇస్తా. ఎందుకు ఒప్పుకొని బయటకు వస్తావా? రాను. నీకు 4,500 వానికి 4,500. ఇచ్చేయి రే ఇచ్చేయి ఇచ్చేయి ఇచ్చేయి. వీడు ఒప్పుకుంటుడు ఎందుకు? అంతే ఇక. అది నీకు 500 ఎత్తేళ్ళరా. ఇక గింజ సేపు ఉండి వేస్ట్ అవుతుంది. ఎట్లయినా సరిసామని తీసుకున్నా పాటు ఇవ్వం కరెక్టే. ఘోరంగా సరిపెడుతుంది నాకు ఇది. వాడిని కన్విన్స్ చేద్దాం, కన్విన్స్ అవుతుందా? ఏమనుకోగా ఎట్లా వేయాలి నేను పైసలు ఇంత సేపు ఉన్నారు షెర్సాన్ని తీసుకొని వెళ్ళరు. ఓ ఇచ్చా ఆ తోడు తించి కూడా కరగలేదు. మత్తుంది 2 ఉన్నాయి ఇంకా వస్తున్నాయి. విజయ్ షెర తెప్పిస్తానా? ఓమా లావట్ ఓం పా లావట్ కదా. ఒరే నువ్వు లావట్టినాక వీళ్ళు లావట్టట్లేడు రే. కాంప్రమైజ్ ఇక అయిపోయింది ఇక పక్కా పక్కా కాంప్రమైజ్. అరే వీళ్ళు నమ్మకరా ఫస్ట్ ఇచ్చే పైసలు ఫస్ట్ ఇయ్యనారా? ఇచ్చేసేయి ఇస్తున్నా ఇచ్చేయి ఇచ్చేయి అవసరం లేదు అయిపోయింది. వద్దు కొద్ది రిస్క్ తీసుకోవద్దు. పార్టీ చేసుకున్నాం పుష్ప మా ఇద్దరం. పార్టీ చేసుకుందాం. వీని నమ్మొస్తుంది వీని నమ్మచ్చట్లేదు. ఇద్దరు కన్విన్స్ అయ్యి ఒప్పుకుంటేనే ఇస్తా లేకుంటే పోం తీసుకో 5,000 రూపాయలు తీసుకో. ఎట్లా 5,000 ఉంటాయి ఇక మరి ఇంకేనే ఇచ్చేయి వెళ్తాం. ఎట్లా 5,000 ఉంటాయి ఇక ప్రైజ్ మే 5,000 అవుతుంది. ఇచ్చేయి 5,000 ఇచ్చేయి. ఇక మొత్తం పోవాలి వస్తున్నా 5 గంటల నుంచి ఇక కనిపిస్తుంది. ఏమే లేట్ అవుతుంది ఇచ్చేయి జల్దీ. అబ్బో చలి పెడుతుంది. ఉడికిలేళ్ళ దుంకాలి మొత్తం పోయి ఇప్పుడు. ఇక ఇచ్చేయి. వాడు నిన్ను మోసం చేద్దామని చూస్తుండు. 5,000 వస్తాయి ఎట్లా వస్తాయి? నాకు 5,000 అట 5,000. వాడు గెలిచి 10,000 నీకు 5,000 ఇయ్యంగానే వాళ్ళు లావట్టమంటాడు. నువ్వు లావట్టగానే పైసలు తీసుకుంటాడు. అయిపోయి గెలిచినట్టేనా? నాకు ఈ ఫస్ట్ అందుకే పైసలు తీసుకుంటాడు వాడు. గెలిచినట్టే నువ్వు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. కొట్లాడతావు అంతనే అట్లా. వీళ్ళ అంగలు ఛాలెంజ్ ఏమో ఆయన తనుకున్నారు అనుకో మళ్ళీ 10 రోజులు రారు. బాబాయ్ గాడు బాబాయ్ గాడు విద్యాడు ఇద్దరు ఉన్నారు. ఇవాళ ఎదుట ఎవరు గెలుస్తారు అనిపిస్తుంది రా. బాబాయ్ గంట కొడుతుంది కదరా. ఒరే 9 మేమైతే పోతాం. టైం ల్యాప్స్ పెట్టి మీరే డిసైడ్ కారు. ఇక కొడుకెత్తా అనిపిస్తుందిరా. బాబాయ్ గారికి ఎత్తారట చూద్దాం. ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది బయట నుంచి. మామూలు కాదు మొత్తం మననే పీల్చుకున్నది. చలి పెడుతుంది మామూలుగా ఒక రేంజ్ ఉంది చలి. మొత్తం అటు ఇటు ఊగుతున్న బాడీ మొత్తం హీట్ కానీ అయినా కానీ కంట్రోల్ అవుతలేదు. వెళ్తావా? ఇలా 10,000 కావాలి. 10,000 కావాలంటే ఐస్ క్రీమ్ అంటున్నాను. నీకే ఐస్ క్రీమ్ ఇస్తాడట. డేట్ అయిపోయి మురిగిపోయిన ఐస్ క్రీమ్ ఇది. పెరిగాయిగా మొత్తం. బాబాయ్ $5,000 తీసుకో. పెరుగుతాడేగా గబ్బు వాసన ఇచ్చుకోపోయిందని గుండె వలుగుతారా? పెరుగుతాడు చేసిందేగా. పెరుగుదే. దాన్నేనా ఎవరు పోతుంది దాన్నే పడదట్లా ఐస్ క్రీమ్ కరుగుతుంది. ఒక్కరికేనా అంతా? ఇంకా సగం ఉంది మామూలుగా లేదా? నేను బాబాయ్ని అడుగుతా పోయే కదా అంత గబ్బు వాసన వస్తున్నది. బాబాయ్ నో కాంప్రమైజ్. అబ్బా ఇసి అబ్బో పెరుగు గబ్బు వాసన వస్తుంది. పెరుగు ఆగరా. అది ఎక్స్పైర్ అయిపోయే వరకు అంత వాసన. ఓ అచ్చా పడు పోపా జల్ది పోపా. అబ్బో పెరుగు వాసన వస్తుంది. అయితే మన ఇద్దరం ఒక మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం, ఓకేనా? సో బాబాయ్ది నేను ఎత్తేస్తా పైకి. సో నాకు సగం ఇస్తావా అందులో? ఎత్తేస్తా, ఎప్పుడు వెళ్ళి ఎత్తేస్తా. ఫస్ట్ ఎత్తేస్తా. నాకు ఇస్తావా లేవో? నాకు వీడియో ప్రూఫ్ కావాలా, ఆడియన్స్ నాకు క్లారిటీ కావాలా. అదేంది అంటే ఇప్పుడు బాబాయ్ బ్రోకి నువ్వు నేను గింత నడుచుకుంటా ఇక్కడ పెరుగు వాసన తీసుకుంటా. నేను మీతో పాటు ఉన్నానుగా. నాకు ఒక మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందనమాట అక్కడ. సో
నేను నీది ఎత్తేసి బయటికి తీసుకొస్తాను అని చెప్పా. నాకు 50% ఇస్తావా అని అడిగా. ఇవ్వను అన్నాడు. 25% ఇస్తా అన్నాడు. నాకు వద్దని చెప్పా. సో మన ఇద్దరం మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుందాం. మరి దేనికి? నాకు 50, నీకు 50. నీకెందుకు 50? నేను విజయ్ బ్రో బయటికి తీసుకొచ్చేస్తా. నీకెందుకు 50? నీకెందుకు ఇస్తా నేను? విజయ్ బ్రౌన్ బయటికి తీసుకొస్తా. అంతా విజయ్ బ్రౌన్ బయటికి తీసుకొస్తా నేను. నువ్వు బయటికి తీసుకొచ్చే బయటకు వచ్చాక మేమే తీసుకుంటాగా. మధ్యలో నీకెందుకు ఇచ్చాడు? ఇద్దరు అట్లానే ఉన్నారు కమర్షియల్గా. మరి కాదా? ఇప్పటిదాకా నా టార్గెట్ మొత్తం ఏంటంటే నా మీద ఎన్ని చినుకులు పడుతున్నాయని కాదు, మీదికి వచ్చేటి నా ఏళ్ళ నుంచి ఎన్ని చినుకులు దీని మీద పడుతున్నాయో అది టార్గెట్ చేసుకున్నా. మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేసినాను. ఛాలెంజ్లో లాస్ట్కి ఇద్దరు మిగిలిన వాళ్ళు ఎవరో మీకు తెలిసిందే. సో వాళ్ళ మీద ఒక అణ్వస్త్రం అయితే ఉపయోగించబోతున్నా. ఇప్పుడే ఫ్రెష్గా అయితే వచ్చేసింది. దీంతో నాకు తెలిసి ఇద్దరిలో ఎవరో ఒకరు బయటకు వస్తారు. ఒకవేళ రాలేదనుకోండి ఇక ఉండని అట్నే మేము కెమెరా సెట్ చేస్తాం. గోప్రో ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. మార్నింగ్ వరకు అది నడుస్తూనే ఉంటుంది, మధ్యలో చెక్ చేసుకుంటూ ఉంటాం. సో ఇప్పుడైతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం. ఇక లాస్ట్ ఒకే ఒక అణ్వస్త్రం ఉంది నా దగ్గర. అదేంటి అంటే పెరుగు విని పడది వాణి పడది. నాకు తెలిసి పెరుగు మీద పోతే ఎవడో ఒకడు బయటకు వెళ్తారు కావచ్చు ఖచ్చితంగా. ఫస్ట్ నేను ఏమనుకున్నా తాయిపిస్తా అనుకున్నా, బట్ తాయిపిస్తే అది అన్ఫేర్ అయిపోతుంది. ఎందుకంటే వీళ్ళు లాగరు కాబట్టి మీద వస్తే ఆ వాసనకు బయటకు వెళ్తారు. ఓకే అరే లాస్ట్ పనిష్మెంట్. ఓకే అది మంచిదేనా? బుడ్డిపోయిందా? మంచిదే. బాసల అమ్మతోడు ఇది రియాక్షన్ ఇంకా తక్కువ, ఇంకా అసలైన రియాక్షన్ ఆడొస్తుంది దర్రి. పోతే ఒకసారి పోయి మొత్తం అంతా. ఈ పనిష్మెంట్ తర్వాత నాకు తెలిసి ఎవడో ఒకడు వెళ్తాడు కావచ్చు. ఒక 15 minutes వెయిట్ చేస్తాము. ఆ తర్వాత ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతాం. లైట్ సెటప్ చేసేసి. విజయ్ బ్రో ఏంది కథ? మీదే పడుతుంది భూమంతా. ఘోరం ఉన్నది ఎంత. లాటరీ 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 వెళ్తావా? పక్కా? ఆర్ షూర్? ఖచ్చితంగా. ఓకే చాలా సక్సెస్ఫుల్గా అప్పంచాలి. మీరు చూస్తూనే ఉన్నారు కదా ఛాలెంజ్ లైవ్లో. కోతిగాడు వచ్చేసి క్విట్ అయితే అయిపోయిండు. కక్కుతున్నాడు వాడు. పెరుగు అయితే విన్నర్ని డిసైడ్ చేసేసింది. బాబాయ్ బయటకు వెళ్ళి. సో మొత్తానికి ఛాలెంజ్లో గెలిచిన బాబాయ్ ఉన్నాడు కదా. సో బాబాయ్ గానికి అయితే ప్రైజ్ మనీ వచ్చేసి ఎంత అంటే 9,500. అప్పుడు 500 కలుపుతాండి. మీరు అది పంచుకుంటే కలుపుతాను, మీరు పంచుకోలే కదా. సో దానివల్ల వీళ్ళకి వచ్చేసి ఒక 500 రూపీస్ అయితే తగ్గినాయి. ఇగో టేక్ ఇట్. సో మొత్తానికి విన్నర్ వచ్చేసి ఈ ఛాలెంజ్లో, ఈ మినీ కేజెస్ ఛాలెంజ్లో మన బాబాయ్ అయితే గెలిచేసిండు. సో గెలిచినందుకు మనకి ప్రైజ్ మనీ అయితే వచ్చేసింది. అండ్ మొత్తానికి ఇది ఈరోజు వీడియో. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఏదో జామిలేక ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్. బాబాయ్ గారు జాక్ పాడ్ కొట్టిండ్రా. ఏమైంది నా పెరిగిపోయాగానే కక్కిన మొత్తం అంతా గబ్బు వాసన పెరుగు. మీకు ఒక మెయిన్ అడ్వెంచర్ చూపెట్టానా? విజ్జిగాడు ఇవాళ పెరుగు మీద పోయి కక్కిండా కుక్కలు తింటుంది.